హనుమంతుడు మొదటిగా పార్వతీదేవి కడుపులో ఉన్నారని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి. పూర్వం శివపార్వతులు విహారం చేయడానికి భూలోకం వచ్చారు. ఒక అడవిలో కోతులు ఆడుకోవడం చూసిన పార్వతీదేవి మనం కూడా అలా ఆడుకుందామని మహాశివుడిని కోరింది. శివుడు సరే అని కోతిలా మారి ఆనందిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి గర్భం దాల్చింది. కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి దానిని మోయలేకపోయింది. ఇబ్బంది పడుతుంటే శివుడు ఆ గర్భాన్ని తీసి వాయుదేవునికి ఇచ్చి కోతి రూపంలో ఉన్న అంజనాదేవి గర్భంలో ప్రవేశింపమని చెబుతారు. అలా అంజనాదేవి మరియు కేసరులకు వాయుదేవుని ఆశీస్సులతో శివుని స్వరూపంతో ఆంజనేయుడు జన్మించారు. వాయుదేవుని ఆశీస్సులతో జన్మించడం వల్ల అపారమైన బలం, వేగం, అమోఘమైన శక్తివంతునిగా హనుమంతుడు జన్మించాడు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆదిశక్తి అయిన పార్వతీదేవి ఆ గర్భాన్ని భరించలేకపోయినప్పుడు కానీ అంజనాదేవి ఎలా భరించింది అని. ఇది దైవ సంకల్పం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.